జై శ్రీరామ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం చాప్టర్ 2లోని 5th సెక్షన్ గురించి మాట్లాడుకుందాం. దీని పేరు వచ్చేసి ఇండెక్స్ మేనేజ్మెంట్. ఇండెక్స్ మేనేజ్మెంట్ అంటే ఏంటిది? ఇండెక్స్ మేనేజ్మెంట్లో మనకి ఇండెక్స్ ఒక కన్స్ట్రక్షన్, దాని మెయింటెనెన్స్, దాని రివిజన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్తారనమాట. సో ఇది జనరల్గా కొన్ని స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ వాళ్ళు మాత్రమే చేస్తారు. ఇక్కడ మన ఇండియాలో వచ్చేసి బీఎస్సీని ఏషియా ఇండెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే వాళ్ళు మేనేజ్ చేస్తారు. ఎన్ఎస్సి వచ్చేసి ఎన్ఎస్సి ఇండిసెస్ లిమిటెడ్ వీళ్ళు మేనేజ్ చేస్తారనమాట. ఓకే, సో బేసిక్గా ఇండెక్స్ కన్స్ట్రక్షన్ ఎందుకు, అసలు దాంట్లో ఏమేమి ఉంటుంది అని అంటే, ఇండెక్స్ కన్స్ట్రక్షన్లో ఇండెక్స్లో ఏ స్టాక్స్ ఉండాలి అయితే మనం ఇంతకుముందు మెథడాలజీస్ మాట్లాడాం కదా. సో ఏ మెథడాలజీ వాడుకొని మనము ఇండెక్స్ని కన్స్ట్రక్ట్ చేయాలి అని చెప్పేసి ఇండెక్స్ కన్స్ట్రక్షన్లో ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు రిస్క్ని మిటిగేట్ చేయడానికి, రిస్క్ని తక్కువ చేయడానికి, లిక్విడిటీని పెంచడానికి, డైవర్సిఫికేషన్ని ఉంచడానికి డిఫరెంట్ స్టాక్స్ని ఆ ఇండెక్స్లో వాళ్ళు చూస్ చేస్తారనమాట. చూస్ చేసినప్పుడు వాళ్ళ మైండ్లో ఏముంటుంది అని అంటే, డైవర్సిఫికేషన్ ఉండాలి, రిస్క్ని తక్కువ చేయాలి, లిక్విడిటీ ఉన్న స్టాక్స్ని మనం తీసుకురావాలి కాదే. అట్లా అని చెప్పేసి రిస్క్ని మిటిగేట్ చేయాలని చెప్పేసి ఇప్పుడు 50 స్టాక్స్ పెడితే కాదు అని చెప్పేసి 200 స్టాక్ని 300 స్టాక్ని పెట్టడం కూడా మంచిది కాదు కదా. అట్లా అని చెప్పేసి ఓన్లీ మంచి స్టాక్స్ మాత్రమే, ఒక 10 మాత్రమే వెళ్దామని అంటే కూడా డైవర్సిఫికేషన్ ఉండదు. కాబట్టి డైవర్సిఫికేషన్ ఉండాలి, అట్ ద సేమ్ టైం దాంట్లో లిక్విడిటీ ఉండాలి, అట్లనే రిస్క్ కూడా తక్కువ ఉండాలి. ఇది వాళ్ళు మైండ్లో పెట్టుకొని ఇండెక్స్ని కన్స్ట్రక్షన్ చేస్తారనమాట. ఓకే, మెయింటెనెన్స్ అంటే మేజర్గా మనం ఏం చేస్తాము, ఇండెక్స్లో ఏవైతే మార్పులు ఉంటాయో దాన్ని వాళ్ళు అడ్జస్ట్ చేస్తారనమాట. ఏం మార్పులు ఉంటాయి? ఇప్పుడు మనము ఒక స్టాక్లో చూసుకున్నట్టయితే కార్పొరేట్ యాక్షన్స్ అవుతాయి. అంటే ఏంటివి? బోనస్ ఇష్యూ కానీ, రైట్ ఇష్యూ కానీ, స్టాక్ స్ప్లిట్టింగ్ కానీ, మర్జర్స్ ఇలాంటివి అవుతూ ఉంటాయి. సో ఆ కార్పొరేట్ యాక్షన్స్ని అనుగుణంగా దాంట్లో అడ్జస్ట్మెంట్స్ని, ఆ ఇండెక్స్ ఒక అడ్జస్ట్మెంట్స్ని ఈ మెథడాలజీని బేస్ చేసుకొని ఆ ఇండెక్స్ని అడ్జస్ట్మెంట్స్ చేయడాన్ని మెయింటెనెన్స్ అని అంటారనమాట. అయితే రివిజన్ ఎప్పుడు చేస్తారు? రివిజన్ ఆఫ్ అన్ ఇండెక్స్ డీల్స్ విత్ చేంజ్ ఇన్ ద కంపోజిషన్ ఆఫ్ ఇండెక్స్. ఎప్పుడు ఏదైనా ఒక స్టాక్ ఉందనుకోండి, ఆ స్టాక్ ఒక నెగిటివ్ న్యూస్ వచ్చింది, లేదంటే పర్ఫార్మెన్స్ మంచిగా లేదు, వీళ్ళు ఈ మెథడాలజీలో కొన్ని మనము అనుకున్నాం కదా, ఆ మెథడాలజీని వాళ్ళు ఇప్పుడు ఫుల్ఫిల్ చేయట్లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి? ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్కి ఎక్కువ వెయిటేజ్ ఇస్తారని అనుకుందాం. అసలు వాళ్ళకి ఫ్రీ ఫ్లోటే లేదు, అంటే లైక్ ఏంటి, లిక్విడిటీ లేదు. ఇక ఆ స్టాక్ ఇప్పుడు ఏంటిది? ఎగ్జాంపుల్ పేటీఎం అనుకుందాం. పేటీఎంకి ఇప్పుడు ఎవరైనా కొనడానికి ఎవరు ఇష్టం లేదు, ఎవరు ఇష్టపడతలేరు. అది ఇప్పుడు నిఫ్టీ 50లో ఉందని అనుకున్నాం. ఆబ్వియస్లీ ఎవరు లేరు కాబట్టి, సెల్లర్స్ ఉన్నారు, బయర్స్ ఎవరు లేరు కాబట్టి దాన్ని తీసేస్తారు. సో అట్లాంటిది రివిజన్ దాంట్లో వాళ్ళు చేస్తారనమాట. ఇక్కడ చూడండి, రీప్లేసింగ్ సమ్ ఎగ్జిస్టింగ్ స్టాక్స్ బై ద న్యూ వన్ బికాస్ ఆఫ్ ద చేంజ్ ఇన్ ద ట్రేడింగ్ పారాడిజం ఆఫ్ ది స్టాక్స్ ఆర్ ఏ షిఫ్ట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ మార్కెట్ పార్టిసిపెంట్స్. అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ అంటే ఏమని చెప్పాను ఇంతకుముందు, ఆ పర్టికులర్ స్టాక్ కొనడానికి ఎవరు ఇంట్రెస్ట్ లేదు, అంటే లిక్విడిటీ లేదు అని చెప్పినప్పుడు రివైజ్ చేసి ఆ స్టాక్ని ఇండెక్స్ నుంచి తీసేస్తారనమాట. ఎట్ ద సేమ్ టైం ఆ పర్టికులర్ స్టాక్లో ఏమైనా చేంజెస్ అయ్యాయి, దానివల్ల అది ఇప్పుడు సూటబుల్ కాదు మన ఇండెక్స్లో పెట్టడానికి అని అనుకున్నప్పుడు కూడా దాన్ని తొలగించడం జరుగుతుంది. ఓకే, సో ఇండెక్స్లో మేజర్గా మేనేజ్మెంట్లో వచ్చేసి ఇవే ఉంటాయండి: కన్స్ట్రక్షన్, మెయింటెనెన్స్ అండ్ రివిజన్. ఇక్కడ ఇది ఇంపార్టెంట్, ఇది చూడండి. ఎవరు మేనేజ్ చేస్తారు బీఎస్సీ, ఎన్ఎస్సీ ఇండిసెస్ అని కూడా ఇది ఆ స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ నేమ్స్ ఇక్కడ నేను మెన్షన్ చేశాను. సో మళ్ళీ ఒక ఇండెక్స్ని మనం మెయింటైన్ చేయాలి అంటే, మేనేజ్ చేయాలంటే ఆ మేనేజ్ చేసే వాళ్ళు ఏమేమి చూస్తారు, వాళ్ళ మైండ్లో ఏమేమి ఉంటుంది, వాళ్ళు మేనేజ్ చేయడానికి ఏంటిదని చెప్పేసి కూడా ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సెక్షన్లో ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ సెక్షన్లో మనం డెఫినెట్గా కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.